హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఐ హోప్ అందరూ బాగుండు అనుకుంటున్నాం. అండ్ ఫైనల్ ఈరోజు మ్యాచ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. లైక్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియాది కంప్లీట్ అంటే వర్షం వల్ల రద్దు అయిపోయింది. ఈచ్ 1 పాయింట్ ఇచ్చేసారు. లైక్ చాలా గట్టిగా ఉండే అబ్బా. నాకైతే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని కొట్టేస్తుంది అప్పుడెప్పుడో జాయిన్ 2023 వరల్డ్ కప్ది బదిలా తీర్చుకుంటా అని చెప్పేసి. కానీ ఫైనలీ ఇట్ వాజ్ నెవర్ హ్యాపెన్. అండ్ మళ్ళీ ఒక్కసారి ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. అండ్ ఒకవేళ మ్యాచ్ జరిగినా కూడా ఆల్మోస్ట్ 90% మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఉండే. మేబీ ఈజీగా గెలిచేవాళ్ళు. బట్ వీ నెవర్ నో కదా, క్రికెట్ ఈజ్ ఎ ఫన్నీ గేమ్ అండ్ జెంటిల్మెన్ గేమ్. ఏమన్నా వచ్చు లాస్ట్ వరకు. బట్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా చేతిలో మ్యాచ్ ఉండే. సరే ఏం చేయలేని దాని, కానీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది ఇంకోసారి సెమీఫైనల్కి. రేపు ఇంకో మ్యాచ్ ఉంది స్టేజ్ లాస్ట్ మ్యాచ్ లైక్ ఆ గ్రూప్లో. ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడున్న ఇంగ్లాండ్ ఫామ్ చూస్తే గెలవడమే కష్టం. ఇన్ కేస్ ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై కావాలంటే అవుట్ ఆఫ్ ఛాన్స్ తోటి ఇంగ్లాండ్ భారీ అంటే చాలా భారీ మార్జిన్తో సౌత్ ఆఫ్రికాని బీట్ చేయాలి. ఇప్పుడున్న ఫామ్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. ఇన్ కేస్ దళిద్రానికి వర్షం పడి మ్యాచ్ రద్దు అయినా కూడా సౌత్ ఆఫ్రికా ఉన్న నెట్ రన్ రేట్కి అండ్ 5 పాయింట్స్కి వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అది కూడా ఫస్ట్ పొజిషన్ తోటి. ఇక్కడ మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు నా ప్రిడిక్షన్ అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో అండ్ ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేసేలా ఉంది. ఇంకా అదే అయితే నెక్స్ట్ డే మ్యాచ్ మనకు మేజర్ అవుతుంది. లైక్ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో చెప్పడం ఎవరు గెలుస్తారు అనేది. ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరికి కూడా విన్ ప్రాబిలిటీ 50-50 ఉంది. కాకపోతే స్లైట్లీ ఫేవరెట్ ఖచ్చితంగా ఇండియానే ఉంటుంది. ఇన్ కేస్ ఆ మ్యాచ్ ఇండియా గెలిచి న్యూజిలాండ్ ఓడిపోయింది అనుకోండి, సెమీఫైనల్ మ్యాక్స్ మనకు కట్టే పడే ఛాన్స్ ఆస్ట్రేలియాతోనే ఉంటుంది ఇండియాకి. సో రివెంజ్ అనే పెద్ద మాటలు నేను మాట్లాడాను, కానీ ఈసారి ఎట్లయినా సరే మళ్ళీ ఒకసారి ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళకుండా మనం కొట్టేసి ఫైనల్కి వెళ్ళిపోవాలి. నాకేముందంటే లైక్ నా ప్రొడిక్షన్స్ ప్రకారం సెమీఫైనల్కి వెళ్ళాక ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి అండ్ ఇక్కడ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సరే ఎవరో ఒకరు వచ్చినా సరే ఇద్దామా థ్రెట్టే. కాకపోతే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా వస్తే ఇండియా కాస్త ఈజీ అవుతుండొచ్చు. లైక్ కానీ చెప్పలేం. ప్రజెంట్ ఉన్న టీమ్స్లో నా దృష్టి ప్రకారం అయితే ఐ థింక్ ఫైనలిస్ట్లో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అవుతుంది అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏమవుతుందో. బట్ ఏందప్ప ఆస్ట్రేలియా నాకు అర్థమవుతలేదు. వాళ్ళ దగ్గర మేజర్ స్ట్రెంత్ లేదు ఫాస్ట్ బౌలింగ్ది. 2 మ్యాచ్లు సరే వర్షం వాళ్ళు రద్దు అయినా అనుకోండి, ఈరోజు మ్యాచ్ మ్యాక్సిమం వాళ్ళు గెలిచేవాళ్ళే. బట్ అయినా సరే ఇంగ్లాండ్ మీద 351 నుంచి చేయడమైంది. 100 రన్స్ లీక్ చేసిన తర్వాత బౌలర్స్ వాట్ ఏ టైమ్ ఇట్ వాజ్ రియలీ. అండ్ మనోడు కూడా ఏం తక్కువ తినలేరు, మనోడు కూడా బాగానే ఆడుతుండ్రు. బట్ చూద్దాం. ఇంకా 2 days అయితే మనకు కన్ఫామ్గా తెలుస్తుంది సెమీఫైనల్ ఎవరి మధ్యలో ఎవరికి పడుతుందని చెప్పేసి. బట్ ఈ మ్యాచ్ మాట్లాడుతూనే ఫైనల్ ప్రొడిక్షన్ కూడా ఒక్కసారి ఇద్దామనుకుంటున్నాను మీకు నేను. ఐ థింక్ ఇండియా నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఫైనల్కి వెళ్తుంది. సెమీఫైనల్ ఎవరున్నా సరే అపోనెంట్. బట్ లెట్స్ హోప్ ఇండియా ఖచ్చితంగా ఈ ఛాంపియన్షిప్ గెలుస్తుంది అండ్ మా ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తుందని చెప్పేసి. మేబీ ఐ థింక్ నెక్స్ట్ 50-50 వరల్డ్ కప్ వచ్చే వరకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిసి ఆడతారన్న నమ్మకం అయితే నాకు చాలా వరకు లేదు. మేబీ ఆడితే ఇద్దరు ఒకరే ఆడవచ్చు, లేకపోతే ఇద్దరు కూడా రిటైర్మెంట్ అయిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే లాస్ట్ 50-50 టోర్నమెంట్ వీళ్ళకి ఐసీలో పెద్దది. ఐ థింక్ ఇది గెలిచిన తర్వాత రిటైర్మెంట్ అయినా అంత బాధ ఉండదు అనుకుంటున్నాను నేను. బట్ వాళ్ళు ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేసి 2027 వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా టైం ఉందిలే. ప్రజెంట్ అయితే ఛాంపియన్షిప్ గెలిస్తే మనకు ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తే అదే హ్యాపీ. అండ్ లెట్స్ హోప్ ఫింగర్ క్రాస్. అండ్ జై శ్రీకృష్ణ, జై హింద్. ఇక్కడ వరకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎదగలుగుతాం, అందరం కలిసి చదువుదాం. అండ్ మీరు ఎప్పుడైతే వీడియోని షేర్ చేస్తారో లైక్ చేస్తారో అప్పుడే ఈ వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది. కొత్త ఛానల్ కదా, చాలామంది తెలియదు. సో డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్. వీడియో నచ్చితేనే షేర్ చేయండి, నచ్చితేనే లైక్ కొట్టండి, బలంతో ఏమీ లేదు. బట్ తప్పకుండా మీకు ప్రతిరోజు మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా. అండ్ ఎప్పుడు కూడా మీకు కొత్త కొత్త విషయాలు తెలుపుతూనే ఉంటాను. ఇది ఖచ్చితంగా నా హామీ మీకు.